కానీ అంతటితో వృద్ధ గురువు తన ఉపన్యాసాన్ని ముగించేసి వెళ్ళిపోయాడట. అయితే వృద్ధ గురువుతో పాటు ఈ యువ శిష్యుడు ఉన్నాడు కదా, అతను కూడా లేచి వెళ్ళిపోయాడట అండి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే అతను యువ శిష్యుడు అతను ఏదైతే పెట్టుకున్నాడో నేను వేరే ఆశ్రమానికి వెళ్ళాలి అనే ఆలోచనను మార్చుకున్నాడట అండి. ఎందుకు మార్చుకున్నాడు అంటే ఈ లాస్ట్లో ఉపన్యాసం చివరిలో జరిగిన చిన్న సంఘటన గురించి అతను తన యొక్క ఉపన్యాసాన్ని మార్చుకున్నాడు, అంటే తన యొక్క డెసిషన్ని మార్చుకున్నాడు. సో అతను వృద్ధ సన్యాసి దగ్గరే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే జ్ఞానము రెండు రకాలు. ఒకటి తొట్టి వంటి జ్ఞానము, ఒకటి బావి వంటి జ్ఞానము. తొట్టి వంటి జ్ఞానంలో ఏం జరుగుతుంది అంటే మట్టి కానీ ఇటుక కానీ సిమెంట్ కానీ అన్నీ తీసుకువచ్చి ఒక తొట్టిని నిర్మించాల్సి ఉంటుంది. అదే బావి లాంటి జ్ఞానంలో ఏం జరుగుతుంది అంటే మన భూమిలో ఉన్న మట్టిని, ఇటుకను, రాళ్లను మనం తీసివేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆలోచన చేసుకుంటే ఏంటి అంటే తొట్టిని నిర్మించేటప్పుడు బయటి జ్ఞానాన్నంతా తీసుకొచ్చి నిర్మించాల్సి ఉంటుంది. కానీ అదే బావిలో అయితే ఏమవుతుంది అంటే ఓన్లీ అంతర జ్ఞానము, అంటే మనలో ఉన్న వేస్టేజ్ని తీసేస్తున్నాం. అక్కడ బావిలో జ్ఞానం ఏంటి అంటే వేస్టేజ్ని తీసేసి అంటే రాళ్ళు రప్పలు అవన్నీ వేస్టేజ్ని తీసేసినప్పుడు కొత్తగా నీరు వస్తుంది ఆ బావిలో. కానీ ఈ తొట్టిలో ఏం చేయాలి, తొట్టిలో అవతల నుంచి నీటిని తీసుకొచ్చి దీనిలో నింపాలి. అంటే ఇక్కడ జ్ఞానం అనేది రెండు రకాలు. యాక్చువల్గా ఏంటి అంటే బయట నుంచి జ్ఞానాన్ని తీసుకొచ్చి మనలో నింపి యాజ్ ఇట్ ఈజ్గా మన ఆలోచన ఏమీ లేకుండా దానికి ఎటువంటి జ్ఞానాన్ని జోడించకుండా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేదాన్ని తొట్టి జ్ఞానము అంటారు. అదే బావి జ్ఞానం అంటే ఏంటి అంటే మనలో ఉన్న చెత్తను తొలగించి, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకొని మనలో ఉన్న చెత్తనంతా తొలగిస్తే ఉండే ఒరిజినాలిటీని బావిలోని జ్ఞానము అంటారు. అంటే మనము ఆల్రెడీ జ్ఞానం తీసుకుంటున్నాం మనం కూడా, కానీ అది మనలో ఆపాదించుకొని అందులో నుంచి తీసివేసి, మనలో నుంచి దుర్గుణాలను తీసివేసి ఉన్న జ్ఞానాన్నే బావిలోని జ్ఞానం.